ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ మనతో ఉన్నారు, మనం మాట్లాడదాం. అన్న చెప్పండి, ఈ మీటింగ్లకు సంబంధించి వరుస మీటింగ్లు 1-to-1 మాట్లాడుతూ ఉన్నారు, గ్రూప్గా మాట్లాడుతూ ఉన్నారు, ఏం దిశానిర్దేశం చేస్తున్నారు అసలు? పార్టీకి సంబంధించిన సంస్థాగత అంశాల మీద మాట్లాడడం జరిగింది. పార్టీ బలోపేతం గురించి, ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలు ప్రజల వరకు ఏ రకంగా వెళ్తుంది, ఎంతవరకు తీసుకువెళ్తున్నారు, పార్టీని ఎలా ముందుకు ఇంకా బలంగా తీసుకుపోవాలి, కార్యకర్తలు మనం బలంగా ముందుకు తీసుకుపోయి చేరడం మీద తప్ప వేరే ఇటు బీఆర్ఎస్ బీజేపీ రెండు కూడాను ఒక ప్రచారం చేస్తున్నాయి. కాంగ్రెస్ పార్టీకి దగ్గర దమ్ము లేకనే స్థానిక సంస్థలకు వెళ్ళలేకపోతున్నారు, ప్రజలు బుద్ధి చెప్తారా లేదంటే ప్రజల్లో వ్యతిరేకత ఉంది కాబట్టి వీళ్ళు స్థానిక సంస్థలకు వెళ్ళలేకపోతున్నారు అని చెప్తున్నారు. దమ్ము లేదా ఉందా లేదా అని 2 ఎలక్షన్లలో చూడలేదా? ఎవరికి ప్రజలు గుండె సున్నా ఇచ్చారు? రేపు లోకల్ బాడీస్లో కూడా అదే మాదిరి జరుగుతుంది. వాళ్ళకి దమ్ము ఏదో ఎలక్షన్లు అవుతా ఉంటే తెలుస్తాయి కదా. అసెంబ్లీలో దమ్ము లేదన్నారు, దమ్ము చూపించారు ప్రజలు. ఇది ప్రజాప్రభుత్వం, ప్రజా పార్టీ. ఇది పార్లమెంట్లో చూపించారు, రేపు కూడా చూపిస్తారు. కాళేశ్వరానికి సంబంధించి ఒక నోటీస్ అయితే కేసీఆర్కు అటు హరీష్ రావుకి కూడా ఇచ్చారు. 9వ తారీఖు 11వ తారీఖు వాళ్ళు అటెండ్ అవ్వబోతున్నారు. ముఖ్యంగా నిన్న కవిత ధర్నా పెట్టి కేసీఆర్కి నోటీసులు ఇస్తే తెలంగాణ ప్రజలందరికీ నోటీసులు ఇచ్చినట్లే అని ఒక మాట అన్నారు. ఆమె ఒక ఆలోచన, అది ఆమె ఏం మాట్లాడుకున్నా ఆమె ఇష్టం. కానీ ఆమె ఒక ఫాదర్ వాళ్ళ నాన్నగారి ప్రేమ కొరకు చేసినట్టు కనబడతా ఉంది.